హాయ్ అండి. వర్క్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి మనం ఏ విధంగా అయితే హ్యాండ్ కట్ చేసుకుంటామో అదే విధంగా ఫస్ట్ కొలతలు తీసుకోవాలి. హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంక లూజు తీసుకుని ఈ క్లాత్ 4 మడతల మీద పరుచుకుని ముందుగా ఎడ్జ్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ మార్క్ చేసుకుని, ఆ తర్వాత హ్యాండ్ హైట్ మార్క్ చేసుకుని, ఆ తర్వాత చంక లూజ్ కూడా మార్క్ చేసుకుని మనం ఎప్పుడు హ్యాండ్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒరిజినల్ క్లాత్లో వర్క్ ఎలా ఉందో చూసుకోవాలి. అంటే మనం ఎల్బో హ్యాండ్ కట్ చేసినా కూడా ఒక్కొక్కసారి బార్డర్ మాత్రమే వర్క్ చేపిస్తారండి. అలా బార్డర్ మాత్రమే ఉందా, లేదంటే ఎల్బో హ్యాండ్ వర్క్ ఉందా, ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వర్క్ చేసిన బ్లౌజ్కి కింద ఖర్చు లేకుండా, అంటే ఎక్కువ ఖర్చు లేకుండా ఒక ½ ఇంచ్ మాత్రమే ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వర్క్ని కరెక్ట్గా మడత పెట్టుకుని కింద ఒక టక్స్, పైన ఒక టక్స్ ఇచ్చుకోవాలి. దీనిపైన లైనింగ్ పెట్టేసుకుని కరెక్ట్గా కట్ చేసుకుని ఇదే విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా